హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మసాలా ముద్దగారెలు విత్ గ్రీన్ చట్నీ ఎలా చేయాలో స్టెప్ టు స్టెప్ పర్ఫెక్ట్గా డీటెయిల్డ్గా చెప్పాను. వీడియో పూర్తిగా చూడండి. ఇలా ఆయిలీ ఫుడ్తో గ్రీన్ చట్నీ సర్వ్ చేసుకోవడం వల్ల ఈజీగా డైజెస్ట్ అవుతుంది, హెల్దీ కూడా. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. నేను రికమెండ్ చేసేది మాత్రం గ్రీన్ చట్నీ విత్ ఆయిల్ ఫుడ్స్. దీనికోసం నేను ఒక 3-4 గంటలు ఈ విధంగా నానబెట్టుకున్నాను శనగపప్పుని. ఇలా గిల్లి చూడండి, లోపల వరకు నానిందో లేదో. ఈ విధంగా నానాలి పప్పు. వాటర్ లేకుండా ఇలా వడకట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే తొక్క తీసుకున్న ఒక 5-6 వెల్లుల్లి వేసుకోండి. కొంచెం జీలకర్ర వేసుకోండి. 1 స్పూన్ ఆయిల్ వేసాను నేను. ఇలా ఆయిల్ వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఆయిల్ నచ్చని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇలా ధనియాలు కూడా వేసుకోవాలి, ఆ క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు ఇందులో వాటర్ లేకుండా పప్పును వేసుకోండి. వాటర్ ఉంటే పప్పు లూజ్ అయిపోయి పిండి ఆయిల్ ఎక్కువగా పీలుస్తాయని గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచుకోండి. ఇలా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర తరుగు, అలాగే కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోండి. ఉప్పు ఇక్కడే చూసుకోండి, ఉప్పు తగ్గితే ఇక్కడ యాడ్ చేసుకొని అంతా ఈవెన్గా కలుపుకోండి. ఇలా కలిపి పక్కన పెట్టుకోండి. మనం ఇప్పుడు డీప్ ఫ్రై కోసం కడాయిలో నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. ఈ గారెలు వేసుకునే ముందే ఇలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ముందే వేసుకుంటే వాటర్గా అయిపోయి పిండి లూజ్ అయిపోయి నూనె పీలుస్తాయని గుర్తుంచుకోండి. ఈ విధంగా కలుపుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా గారెల్లా ఒత్తుకొని వేడైన ఆయిల్లో వేసుకోండి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఆయిల్ ఖచ్చితంగా వేడవ్వాలండి, లేదంటే ఆయిల్ పీల్ చేస్తాయి గారెలను గుర్తుంచుకోండి. వేసిన వెంటనే కదపొద్దు. ఇలా కలర్ చేంజ్ అయినాక ఒకటికొకటి అంటుకోకుండా ఈ విధంగా కదుపుకోండి. ఇలా 2 వైపులా తిప్పుతూ ఎర్రగా కాల్చుకోండి. ఈ విధంగా ఇలా కాల్చుకున్న తర్వాత టిష్యూ ఉన్న పేపర్లో వేసుకోండి. చూసారా ఎంత కలర్ఫుల్గా క్రిస్పీగా ఉన్నాయో. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు చట్నీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. అందులో మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి కొంచెం తక్కువే ఉండాలి, స్పైసీగా ఒక 3 వేసుకున్నాను నేను. అలాగే కొంచెం కొత్తిమీర, 1/2 కప్పు పెరుగు, కొత్తిమీర తక్కువ వేసుకోండి. కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. ఉప్పు వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న పుదీనాను వేసుకోండి. 1 ఇంచు అల్లం కూడా వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకొని ఈ విధంగా సర్వ్ చేసుకోండి. అంతే. మీకు నచ్చిందా? మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి నా ఛానల్లో ఉన్న రెసిపీస్ తప్పకుండా ట్రై చేసి మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.